స్ట్రెంత్ ఉంది, ప్రజలతో నిత్యం ఉంటున్న మీరు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇటీవల సైకిల్ యాత్ర కూడా చేశారు. అంటే దాన్ని కొద్దిగా మీకు వ్యతిరేకత వచ్చిందంటే నియోజకవర్గంలో ఉంటున్న నీకు ఏ సమస్య ఎక్కడ ఉందో నీకు తెలియదా, మళ్ళీ ప్రత్యేకంగా సైకిల్ యాత్ర ఎందుకు చేయాలి అన్న ఒక విమర్శలు కూడా మీ పైన వచ్చాయి. సైకిల్ యాత్ర చేయడానికి ఒక బలమైన కారణం ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా దాని గురించి పాజిటివ్ కంటే కూడా నెగటివ్ ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి కూడా విపరీతంగా ప్రభుత్వాన్ని అంతా ఆయన మోసినట్టు, ముసలోళ్ళందరినీ కూడా చేసుకున్నట్టు ఆయన ప్రచారం చేసుకోగలిగినాడు. కానీ ఈరోజు 1000 రూపాయలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మొత్తం పెన్షన్లు అందరినీ పీకేసినారు, ఎవరికి రాలేదని చెప్పేసి ఒక అబద్ధాలు చెప్పడం. తరువాత రుణమాఫీ పూర్తిగా ఎంతమంది రైతులు ఉన్నారో 95% పైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పోయినాయి వాళ్ళ అకౌంట్లోకి. కానీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు, రుణమాఫీ ఆడొచ్చింది ఎవరికి రాలేదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి సాక్షి పేపరు, వాళ్ళకు ఉన్నటువంటి సాక్షి ఛానల్ తీసుకొని ఏదైనా ఒక ఊర్లో 95% వచ్చి 5% రాని వాళ్ళు ఉంటారు కదా, 5 మందిని కూర్చొని ప్రత్యేకంగా వాళ్ళకి ఇంటర్వ్యూ చేయించడం, వాళ్ళకు రాలేదని చెప్పడం, వాళ్ళతో ఇదంతా ఫార్స్ అని చెప్పించడం. ఈ రకంగా జరిగినప్పుడు ఇది వాస్తవం కాదు. 100% పులివెందుల నియోజకవర్గంలో కూడా అందరికీ జరిగినాయి అని ప్రూవ్ చేయడానికి నేను సైకిల్ యాత్రపై గ్రామంలో క్వశ్చన్ చేసిన. అమ్మ మీలో ఎవరైనా ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఉంటే నా దగ్గరికి రాండి, అప్లికేషన్ ఇవ్వండి. మీలో ఎవరైనా రుణమాఫీ రాని వాళ్ళు ఉంటే నా దగ్గరికి రాండి, నేను చేయిస్తా. మీలో ఎవరైనా డ్వాక్రా మహిళలకు మీకు 10,000 రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ రాకుండా ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తా అని చెప్పి ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలగాల, వీళ్ళకు బుద్ధి రావాలా. ఎందుకంటే అవాస్తవాలను ప్రచారం చేస్తుంటారు. మరి నేను ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్క గ్రామం పులివెందుల నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పులివెందులో ఉన్నటువంటి పూలంగళ్ళ దగ్గర నుంచి కూడా 1000 మంది సహా పోయి అడిగినాం, ఇవన్నీ అందలేదా చెప్పండి అంటే అందరూ కూడా ఒప్పుకుంటాండ్రు వచ్చినాయని చెప్పి. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక స్కీమ్ కానీ ఒక మనిషి ఒక పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అంటే దెర్ ఇస్ పర్సంటేజ్. 100% సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడన్నా ఉంటుందా 100 రూపాయలు మార్క్స్ రావడం అనేది? నాకు తెలిసి 40% మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అంటారు, 35%, 40%, 35, ఓకే 35, 50 వస్తే సెకండ్ క్లాస్ అంటారు, 60 వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు, 70, 80 వస్తే ఏమంటారు, క్రికెట్ అవుట్ స్టాండింగ్ అంటారు, 90 వస్తే ఏమంటారు, అవుట్ స్టాండింగ్. మరి నేను ఈ పథకాలన్నీ నేను ప్రజల్లో తిరిగినప్పుడు 95 to 97% ప్రజలకి ఇవన్నీ కూడా చేరినాయి. ఎస్, ఒక 2-3% రాలే. 2-3% రాకుండా ఉంటే మొత్తం 97%కి ఇచ్చింది అన్నీ కూడా అవాస్తవం అవుతాయా? అవి కాదు, అందరికీ వచ్చినాయని ప్రూవ్ చేయడం కోసం నేను సైకిల్ యాత్ర చేసిన. గ్రామము నాకు సింగిల్ డిజిట్స్ ఓట్లు వచ్చినటువంటి ఊర్లో కూడా పోయి ఏమమ్మా చంద్రబాబు నాయుడు ఇచ్చినారా లేదంటే అందరూ ముక్త కంఠంతో సపోర్ట్ చేసి వచ్చినాయని చెప్పి ఆనందంగా తలుపే పంపించినారు. అంటే మీరు సైకిల్ యాత్ర చేసింది ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అంటున్నారు. తెలుసుకోవడానికి కాదు, ప్రజలను చంద్రబాబు నాయుడు ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసేటువంటి పథకాలన్నీ అందినాయా లేదా అని ప్రూవ్ చేయడానికి చేశా. ఓకే, మీరేమో అలా అంటున్నారు. అయితే మార్చిలో పూర్తి కాబోతున్న మీ ఎమ్మెల్సీ పదవిని మరీ ఒకసారి పునరుద్ధరించుకోవడానికే కేవలం సైకిల్ యాత్ర చేస్తారనేది కూడా ప్రతిపక్షాలు అయితేనేమి మీ పార్టీలో వాళ్ళు కూడా అది జరిగి 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి నా సైకిల్ యాత్ర ముగించుకొని 1 సంవత్సరం అయిపోయింది. ఇంకొక 7 నెలలు నా పదవి ఉంటుంది. అంటే 1 ఇయర్, ఒక 20 నెలల ముందు నుంచి ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? ఓకే, బట్ ప్రతి ఒక్కరికి కూడా పదవి అనేది కావాలని అనుకుంటారు. రాజకీయంగా కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేయాలంటే ఏది చేయాలన్నా ఒక హోదా నీకు అవసరం. ఒక హోదా లేని నువ్వు చేయడం చాలా కష్టమవుతుంది. ఆ హోదా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇచ్చినారు. మరీ ఒకసారి రెన్యువల్ ఇమ్మని చెప్పి అడిగే దాంట్లో నాకు కూడా ఆశ ఉంటుంది, తప్పకుండా అడుగుతా. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఇచ్చిన దాంతో తృప్తి పడతా. ఇప్పటికి నాకు ఇచ్చింది ఆయన గొప్ప. ఒక టర్మ్ ఎమ్మెల్సీ ఇచ్చినాడు, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాల 10 నెలలు దాదాపు నేను డిప్యూటీ చైర్మన్గా ఒక క్యాబినెట్ స్టేటస్ ఇచ్చినారు. వాట్ ఎవర్ ఐ కుడ్ ప్రూవ్, నేను నా పనంతా చేస్తున్నా. దిస్ విల్ బీ మై టెస్టింగ్ టైం. నేను ఈ 2 సంవత్సరాల 10 నెలల్లో చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ నా ప్రవర్తన చూసి
నాకు ఓటింగ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవునిగా కొలిచే ఒక రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అసలు రాజశేఖర రెడ్డి చనిపోతే వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండె పగిలి చనిపోయారంటారు. జగన్మోహన్ రెడ్డి పోతే ఎంతో ఇది అవుతారు. అలాంటి వాళ్ళకు ఎటువంటి హింసాత్మకమైన ఆలోచనలు ఉన్నాయంటారా? మీరు నమ్ముతున్నారా రాజశేఖర్ చనిపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోయినారని? కాదు, ఇవన్నీ చాలా